హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ మన యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగింది. సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్లో కవర్ అయితే అవుతాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో మన టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి బిట్స్ చేసేటప్పుడు కూడా అలాంటి ఫీలింగే మీకు వస్తుంది. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మన యొక్క టెస్ట్ సిరీస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మేము ఏవైతే టెస్టులు పెడుతున్నామో వాటన్నింటినీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కూడా యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లు కూడా మీరు యాప్లో చదువుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసినట్లయితే మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మన యొక్క యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కూడా ఉంది. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసులు, అంటే మీకు నచ్చిన సమయంలో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. లైవ్ క్లాసెస్ అయితే కాదు, మంచి సీనియర్ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పారు. చాలామంది మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కోర్స్ తీసుకోండి, అది కూడా మీ యొక్క ప్రిపరేషన్కి 100% ఉపయోగపడుతుంది. మరి ఈరోజు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎనాటమీ మరియు ఫిజియాలజీకి సంబంధించి ది సెన్స్ ఆర్గాన్, ది స్కెలటన్ మరియు మస్క్యులర్ సిస్టమ్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ మనం సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్నే కవర్ చేస్తూ ప్రీవియస్ వీడియోస్ కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అవన్నీ కూడా టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో ఒక ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది. ప్రీవియస్ చూడాలంటే అక్కడి నుంచి చూడండి. మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది కార్నియా ఇన్ ద ఐ అని అడిగారు. అంటే ఐలో కార్నియా యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడగడం అయితే జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే కంట్రోల్స్ పుపిల్ సైజ్, ఫోకసెస్ లైట్, డిటెక్ట్స్ కలర్, ప్రొసెసెస్ ఇమేజెస్ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి కార్నియా ఏం చేస్తుంది అంటే లైట్ పై ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఫోకసెస్ లైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, చూడొచ్చు. ద కార్నియా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోకసింగ్ లైట్ ఆన్ టు ద లెన్స్ ఆఫ్ ది ఐ అని ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు ఎలాంటి ఎంసీక్యూస్ అయితే చూస్తున్నారో ఇలాంటి ఎంసీక్యూసే దాదాపుగా 7,000కు పైగా ఎంసీక్యూస్ అనేవి మన టెస్ట్ సిరీస్లో మీకు పెడుతున్నామన్నమాట. మీరు మొత్తం టెస్ట్ సిరీస్ అయితే తీసుకునేందుకు ప్రయత్నం చేయండి. జస్ట్ 499కే మీకు అది అవైలబుల్గా ఉంది. దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీరు యాప్లో చదువుకోవచ్చు అనమాట. తర్వాత ప్రశ్న, వాట్ స్ట్రక్చర్ ఇన్ ద ఇయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్? అంటే చెవిలో ఉండేటువంటి ఏ స్ట్రక్చర్ అనేది మనకి వినడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కాక్లియా, ఆప్షన్ బి సెమీ సర్క్యులర్ కెనాల్స్, ఆప్షన్ సి ఆడిటరీ నెర్వ్ అండ్ ఆప్షన్ డి ఇస్టోకియన్ ట్యూబ్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాక్లియా అండి. కాక్లియా మనకి ఈ చెవిలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చరు మనకి హీరింగ్కి అంటే వినబడడానికి రెస్పాన్సిబుల్ అయినటువంటి ఒక స్ట్రక్చర్గా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద కాక్లియా కన్వర్ట్స్ సౌండ్స్ వైబ్రేషన్స్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫర్ ది బ్రెయిన్. ఓకే, కాక్లియా ఏం చేస్తుంది? సౌండ్ వైబ్రేషన్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా పంపిస్తుంది అనమాట. ఎవరికి? బ్రెయిన్కి. ఆ విధంగా మనకి కన్వర్ట్ చేస్తుందంట. సో కాక్లియా అనేది మనకి ఆ చెవిలో వినబడడానికి ఉపయోగపడేటువంటి ఒక నిర్మాణం లేదా స్ట్రక్చర్. తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ అడ్జస్ట్ టు కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్? ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ అడ్జస్ట్స్ టు కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ రెటీనా, ఆప్షన్ బి లెన్స్, ఆప్షన్ సి ఐరిస్ అండ్ ఆప్షన్ డి కార్నియా. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఐరిస్ అవుతుంది. ఆప్షన్ సి ఐరిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఐరిస్ అడ్జస్ట్ ద సైజ్ ఆఫ్ ది పుపిల్ టు రెగ్యులేట్ లైట్ ఎంట్రీ. ఓకే, ఐరిస్ ఏం చేస్తుంది? అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఎవరిని? పుపిల్ని. ఎందుకు? లైట్ ఎంట్రీ అవ్వడానికి ఈ పుపిల్ని అడ్జస్ట్ చేస్తుంది. కాబట్టి
ఐరిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది స్కిన్ యాజ్ ఏ సెన్స్ ఆర్గాన్? సెన్స్ ఆర్గాన్గా స్కిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ ప్రొడ్యూసెస్ విటమిన్ డి, ఆప్షన్ బి రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్, ఆప్షన్ సి డిటెక్ట్స్ ప్రెజర్ అండ్ ప్లెయిన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. అంటే ఈ చర్మం లేదా ఈ స్కిన్ ఏం చేస్తుంది, విటమిన్ డిని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ప్రెజర్ మరియు పెయిన్ని డిటెక్ట్ చేస్తుంది. అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్లో స్కిన్కి రిలేటెడ్గా ఈ విటమిన్ డి అని ఉంది కదా అని చెప్పి ఆప్షన్ ఏ పెట్టేసి మిగతా 3 ఆప్షన్స్ కూడా చదవకుండా త్వరగా పెట్టేయచ్చు. కాబట్టి మీరు ప్రశ్న అనేది పూర్తిగా చదవాలి, అన్ని ఆప్షన్స్ కూడా చూడాలి. అలా అయినట్లయితేనే మీరు ఆల్ ఆఫ్ ది అబవా కాదనేది తెలుసుకొని చూస్ చేసుకోగలుగుతారు, కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. సో మీరు ఆ ఎగ్జామ్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ముందుగానే అక్కడ ఎగ్జామ్ రోజు ఆ యొక్క ఫీర్ అనేది ఉండకుండా మీరు బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ద స్కిన్ డిటెక్ట్స్ ప్రెజర్, పెయిన్ అండ్ టెంపరేచర్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ విటమిన్ డి ప్రొడక్షన్. ఓకే, ప్రెజర్ని, పెయిన్ని, టెంపరేచర్ని డిటెక్ట్ చేస్తుంది. అలాగే విటమిన్ డిని ప్రొడక్షన్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్న, విచ్ బోన్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్? బ్రెయిన్లో అంటే బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసే బోన్ ఏమిటి అని అడిగారు. ఇక్కడ మనకి చూసుకుంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. స్కల్లు, ఫీమరు, టిబియా అండ్ హ్యూమెరస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్కల్ అనమాట. స్కల్ అనేది వంటిది మనకి బ్రెయిన్ను ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక బ్రెయిన్ ఏంటి, మెదడు. ఓకే, ద స్కల్ ఎన్కేసెస్ అండ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఇంజరీ. అంటే మనకి ఇంజరీ జరగకుండా ఈ స్కల్ అనేది మనకి రక్షిస్తుంది అనమాట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ఆక్సికల్స్ ఇన్ ద ఇయర్లో ఆక్సికల్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ యాంప్లిఫై సౌండ్ వైబ్రేషన్స్, ఆప్షన్ బి బ్యాలెన్స్ ద బాడీ, ఆప్షన్ సి డిటెక్ట్స్ స్మెల్, ఆప్షన్ డి కంట్రోల్స్ ఇయర్ ప్రెజర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యాంప్లిఫై సౌండ్ వైబ్రేషన్స్. ఏం చేస్తుంది, సౌండ్ వైబ్రేషన్స్ని యాంప్లిఫై చేస్తుంది. కాబట్టి చెవిలో ఉండేటువంటి ఇయర్లో ఉండేటువంటి ఆక్సికల్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి అంటే యాంప్లిఫై సౌండ్ వైబ్రేషన్స్. ద ఆక్సికల్ యాంప్లిఫై సౌండ్ వైబ్రేషన్స్ బిఫోర్ దే రీచ్ ద కాక్లియా అని కూడా ఇక్కడ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలటల్ సిస్టమ్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్? విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలటల్ సిస్టమ్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. జాయింట్స్, బోన్స్, మజిల్స్ అండ్ కార్టిలేజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మజిల్స్ అవుతుంది. ఓకే, ఈ మజిల్స్ అనేవి స్కెలటల్ సిస్టంలో మనకి మూమెంట్కి ప్రైమరీ రెస్పాన్సిబుల్ అయినటువంటి ఒక పార్ట్ అన్నమాట. ద మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ పుల్ ఆన్ బోన్స్ టు ఫెసిలిటేట్ మూమెంట్. ఎక్స్ప్లెనేషన్ ఇది. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది రెటీనా ఇన్ ద ఐ? ఐలో రెటీనా యొక్క రోల్ ఏమిటి? 4 ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రొసెసెస్ సౌండ్, డిటెక్ట్స్ లైట్, ఫోకసెస్ ఇమేజెస్, రెగ్యులేట్స్ కలర్. మరి రెటీనా యొక్క రోల్ ఏమిటి అంటే డిటెక్ట్స్ లైట్. ఏం చేస్తుంది, లైట్ని ఇది డిటెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు, రెటీనా చేస్తారు. మనకు కొన్నిసార్లు అడగొచ్చు, ఐలో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది లైట్ని డిటెక్ట్ చేస్తుంది అంటారు. అప్పుడు ఐరిస్ అని, రెటీనా అని చెప్పి ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మీరు రెటీనా అని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. అంటే ఒక ప్రశ్న నుంచి మనమే సొంతంగా 4-5 ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. ఆ ప్రశ్న సమాధానాన్ని ఆప్షన్స్ని బేస్ చేసుకొని. కాబట్టి ప్రతి ప్రశ్న కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం చదవకూడదు. అందులో ఉండేటువంటి థీమ్ అనేది మనకు తెలియాలి. మెయిన్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి. ద రెటీనా డిటెక్ట్స్ లైట్ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ న్యూరల్ సిగ్నల్స్. ఏం చేస్తుంది, ఈ రెటీనా లైట్ని డిటెక్ట్ చేస్తుంది. దాన్ని ఎలా చేస్తుంది, న్యూరల్ సిగ్నల్స్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు, రెటీనా చేస్తుంది. తర్వాత ప్రశ్న, విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెన్స్ ఆఫ్ స్మెల్? స్మెల్ ఎవరు సెన్స్ చేస్తారని అడిగారనమాట. ఆప్షన్స్ అయితే చూద్దాం. బాడీలో ఉండే ఏ పార్టు, టంగా, నోసా, ఈరా, స్కిన్నా. ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ బి నోస్ అనమాట. మనం ముక్కుతోనే కదా మనం స్మెల్ అనేది గ్రహిస్తాము. ఓకే,
సో స్మెల్ని అబ్జర్వ్ చేసేది ఏంటి? నోస్. ద నోస్ కంటైన్స్ olfactory receptors రెస్పాన్సిబుల్ ఫర్ డిటెక్టింగ్ స్మెల్. ఓకే. ఏముంటాయి ఇందులో? రిసెప్టర్స్ ఉంటాయి. దేనికోసం? ఈ స్మెల్ని డిటెక్ట్ చేయడానికి. కరెక్ట్ అంటే ఇదే మనకి వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఉంటాయి కనుక నోస్ అనేది స్మెల్ని డిటెక్ట్ చేయగలుగుతుంది. తర్వాత ప్రశ్న 10వ ప్రశ్న ఇది. వాట్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ ద గ్రేటెస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్? వాట్ టైప్ ఆఫ్ జాయింట్ అలౌస్ ఫర్ ద గ్రేటెస్ట్ రేంజ్ ఆఫ్ మోషన్? ఆప్షన్ ఏ హింజ్ జాయింట్, ఆప్షన్ బి బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఆప్షన్ సి పివోట్ జాయింట్, ఆప్షన్ డి శాడిల్ జాయింట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే. బాల్ అండ్ సాకెట్ జాయింట్ లైక్ ద హిప్ అండ్ షోల్డర్ అలౌస్ ఫర్ రొటేషనల్ మూమెంట్ అని ఇచ్చారనమాట. ఏంటి ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ ఎలా ఉంటాయంటే హిప్ అండ్ షోల్డర్లా ఉంటాయి. రొటేషనల్ మూమెంట్కి ఇవి అలౌ చేస్తాయి అన్నమాట. తర్వాత ప్రశ్న విచ్ పార్ట్ ఆఫ్ ది స్కెలటల్ సిస్టమ్ స్టోర్స్ మినరల్స్? స్కెలటల్ సిస్టంలో ఏ పార్ట్ అనేది మినరల్స్ని స్టోర్ చేస్తుంది? ఆప్షన్ ఏ బోన్ మ్యారో, ఆప్షన్ బి కార్టిలేజ్, ఆప్షన్ సి బోన్స్ అండ్ ఆప్షన్ డి జాయింట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అవుతుంది, బోన్స్ అండి. ఓకే. మనకి స్కెలటన్ సిస్టంలో బోన్స్ అనేవి మినరల్స్ని స్టోర్ చేస్తాయి కాబట్టి బోన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద బోన్స్ స్టోర్ మినరల్స్ సచ్ యాజ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఎలాంటి వాటిని మూలకాలని లేదా వీటిని స్టోర్ చేస్తుందంటే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి వాటిని ఈ బోన్స్ అనేవి వాటిలో అలాంటి మినరల్స్ని స్టోర్ చేస్తుందంట. ఓకే. తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ జాయింట్స్? జాయింట్స్లో సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క రోల్ ఏమిటి? 4 ఆప్షన్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. ప్రొవైడ్స్ న్యూట్రిషన్, రెడ్యూసెస్ ఫ్రిక్షన్, ఆప్షన్ సి అబ్జార్బ్ షాక్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క రోల్ ఏమిటి అంటే ఆప్షన్ సి అబ్జార్బ్స్ షాక్ కాదు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఇక్కడ ఒకసారి క్లియర్ చేసి చూసుకోండి. ప్రొవైడ్స్ న్యూట్రిషన్, రెడ్యూసెస్ ఫ్రిక్షన్, అబ్జార్బ్ షాక్ ఈ 3 అవుతాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. సైనోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికేట్స్ జాయింట్స్, reduces friction and provides nutrition. Next question. Which muscle type is involuntary and found in the walls of organs? Option A skeletal muscle, option B cardiac muscle, option C smooth muscle and option D striated muscle. Okay. ఇందులో ఏ మజిల్ టైప్ అనేది ఇన్వాలంటరీ అండ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఆర్గాన్స్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్మూత్ మజిల్. ఓకే. ఈ స్మూత్ మజిల్ అనేది మనకి ఇన్వాలంటరీ అండ్ ఫౌండ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ఆర్గాన్స్. ఓకే. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్మూత్ మజిల్ ఈజ్ ఇన్వాలంటరీ అండ్ హెల్ప్స్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఆడిటరీ నెర్వ్? ఆడిటరీ నెర్వ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి? 4 ఆప్షన్స్ ఏంటి? ట్రాన్స్మిట్ సౌండ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్, కంట్రోల్స్ బ్యాలెన్స్, రెగ్యులేట్స్ టెంపరేచర్ అండ్ ప్రాసెసెస్ విజువల్ ఇన్ఫర్మేషన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రాన్స్మిట్ సౌండ్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్. ఓకే. సౌండ్ సిగ్నల్స్ని వీటిని బ్రెయిన్కి ఇవి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? ఆడిటరీ నెర్వ్. కాబట్టి ఆడిటరీ నెర్వ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అంటే ట్రాన్స్మిట్ సౌండ్ సిగ్నల్స్ టు ది బ్రెయిన్. ద ఆడిటరీ నెర్వ్ ట్రాన్స్మిట్ సౌండ్ సిగ్నల్స్ ఫ్రమ్ ద కాక్లియా టు ది బ్రెయిన్. ఓకే. కాక్లియా నుంచి బ్రెయిన్కి ఇవి ఆడిటరీ నెర్వ్ మనకి ఈ సౌండ్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. తర్వాత ప్రశ్న వాట్ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్స్? మజిల్స్ని బోన్స్ని ఏవి కలుపుతాయి అని అడిగారు. ఆప్షన్స్ ఏ లిగమెంట్స్, ఆప్షన్ బి టెండాన్స్, ఆప్షన్ సి కార్టిలేజ్ అండ్ ఆప్షన్ డి జాయింట్స్. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ టెండన్స్. టెండన్స్ అనేవి మనకి మజిల్స్ని బోన్స్ని కనెక్ట్ చేస్తాయి. వాట్ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్స్ అంటే టెండన్స్ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్స్. తర్వాత ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టెండన్స్ ఆర్ ఫైబ్రోస్ టిష్యూస్ దట్ కనెక్ట్ మజిల్స్ టు ది బోన్స్. ఓకే. ఇవేంటి? ఫైబ్రోస్ టిష్యూస్ అంట. ఏం చేస్తాయి? మజిల్స్ టు బోన్స్ని కనెక్ట్ చేస్తాయి. తర్వాత ప్రశ్న
వాట్ పార్ట్ ఆఫ్ ది స్కెలటన్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ అండ్ లంగ్స్? వాట్ పార్ట్ ఆఫ్ ది స్కెలటన్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ అండ్ లంగ్స్? ఆప్షన్ ఏ రిబ్స్, ఆప్షన్ బి స్పైన్, ఆప్షన్ సి స్కల్ అండ్ ఆప్షన్ డి పెల్విస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రిబ్స్. ఓకే, మనకి హార్ట్ అండ్ లంగ్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి స్కెలటన్ పార్ట్ ఏంటి అంటే రిబ్స్. రిబ్స్ అంటే ప్రక్కటి ఎముకలు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది వాల్ఫాక్టరీ రిసెప్టర్స్? వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ యొక్క రోల్ ఏమిటి? ఇందాకే దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఏమిటి? స్మెల్ని గ్రహించేటువంటిది అంటే స్మెల్ని రిసీవ్ చేసుకునేటువంటి ఆర్గాన్ ఏమిటి అని అడిగారు. అప్పుడు ఏం పెట్టాము? నోస్ అని పెట్టాము. అలాగే ఎక్స్ప్లెనేషన్లో ఆ నోస్లో ఉండేటువంటి వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ వల్లనే మనకి ఈ స్మెల్ అనేది మనం గ్రహించగలుగుతున్నామని చెప్పాను మీకు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చింది? వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ యొక్క రోల్ ఏమిటని అడిగారు. మరి ఇవేం చేస్తాయి? డిటెక్ట్స్ స్మెల్. మనం ఆప్షన్స్ చూడకుండానే ఆన్సర్ అయితే చెప్పాము. ఆప్షన్స్లో ఉందా లేదా చూద్దాం. చూడండి, డిటెక్ట్స్ లైట్ ఆప్షన్ ఏ, ప్రొసెసెస్ సౌండ్స్ ఆప్షన్ బి, అలాగే ఆప్షన్ సి డిటెక్ట్స్ స్మెల్స్ అండ్ ఆప్షన్ డి కంట్రోల్ టేస్ట్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్మెల్స్. మనం ముందుగానే పసిగట్టడం జరిగింది. అంటే ముక్కులో అంటే నోస్లో ఉండేటువంటివి వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ అనేవి మనకి స్మెల్ని డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. వాటి యొక్క రోల్ ఏమిటి అంటే అదే. ఇవి ఎక్కడ ఉంటాయంటే నోస్లో ఉంటాయి. సో ఈ విధంగా మనం థియరీ అనేది బాగా తెలుసుకుంటే ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఇక్కడ అదే చూడండి, వాల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ దట్ డిటెక్ట్ స్మెల్స్ ఇన్ ద ఎయిర్. ఓకే, ఎయిర్లో ఉండేటువంటి స్మెల్స్ని ఇవి డిటెక్ట్ చేస్తాయంట. ఇవి ఒక స్పెషలైజ్డ్ రిసెప్టర్స్ అంట. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది స్కెలటల్ సిస్టమ్? స్కెలటల్ సిస్టమ్ యొక్క ప్రైమరీ రోల్ అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ప్రొటెక్ట్ ఆర్గాన్స్, ప్రొడ్యూసెస్ బ్లడ్ సెల్స్, అలౌస్ మూమెంట్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇవి ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి, బ్లడ్ సెల్స్ని ప్రొడ్యూసెస్ చేస్తాయి, మూమెంట్ని అలౌ చేస్తాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, ద స్కెలటల్ సిస్టమ్ ప్రొటెక్ట్స్ ఆర్గాన్స్, produces blood cells and allows for movement. What type of joint is found in the elbow? Okay, what type of joint found in the elbow? Elbow లో మనం ఉండేటువంటి జాయింట్ ఏమిటి అని అడుగుతున్నారు. ఎల్బోలో చూద్దామా? హింజ్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్, పివోట్ జాయింట్ అండ్ సాడిల్ జాయింట్. ఎల్బోలో ఏ జాయింట్ ఉంటుంది? ఆప్షన్ ఏ హింజ్ జాయింట్. ఈ హింజ్ జాయింట్ అనేది మనకి ఎల్బోలో ఉంటుందంట. ద ఎల్బో జాయింట్ ఈజ్ ఏ హింజ్ జాయింట్ దట్ అలౌస్ ఫర్ ఏ బెండింగ్ అండ్ స్ట్రైట్నింగ్. బెండింగ్కి స్ట్రైట్నింగ్కి ఇది ఉపయోగపడతారు. ఎవరు ఉపయోగపడుతుంది? హింజ్ జాయింట్. ఇది ఎక్కడ ఉంటుంది? ఎల్బో జాయింట్లో ఉంటుంది. ఓకే, ఎల్బోలో ఉంటుందన్నమాట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది లెన్స్ ఇన్ ద ఐ? ఐలో లెన్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఏం చేస్తాయి ఈ లెన్స్ అనేవి? ఆప్షన్ ఏ డిటెక్ట్స్ లైట్, ఆప్షన్ బి ఫోకసెస్ ఇమేజెస్, ఆప్షన్ సి రెగ్యులేట్స్ కలర్ అండ్ ఆప్షన్ డి ఏంటి? ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి కంట్రోల్స్ పుపిల్ సైజ్. పుపిల్ సైజ్ని కంట్రోల్ చేస్తాయి అని చెప్పారు. మరి లెన్స్కి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏమిటి అంటే ఆప్షన్ బి ఫోకసెస్ ఇమేజెస్. ఇమేజెస్ని ఇవి ఫోకస్ చేస్తాయి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. ద లెన్స్ అడ్జస్టెస్ టు ఫోకస్ లైట్ ఆన్ టు ద రెటినా ఫర్ క్లియర్ విజన్. క్లియర్ విజన్ కోసం ఇవి లైట్ని ఫోకసెస్ చేస్తాయి. తర్వాత ప్రశ్న, వాట్ కనెక్ట్స్ బోన్స్ టు అదర్ బోన్స్? వాట్ కనెక్ట్స్ బోన్స్ టు అదర్ బోన్స్? బోన్స్ నుంచి బోన్స్కి ఏది కనెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ టెండన్స్, ఆప్షన్ బి కార్టిలేజ్, ఆప్షన్ సి లిగమెంట్స్, ఆప్షన్ డి మజిల్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పాలి అంటే లెగమెంట్స్ అండి. ఎముకల్ని అంటే బోన్స్ నుంచి బోన్స్ని కనెక్ట్ చేసేవి లెగమెంట్స్ అని పిలుస్తాము. ఓకే, ద లెగమెంట్స్ ఆర్ ఫైబ్రోస్ టిష్యూస్. ఇవేంటి? ఫైబ్రోస్ టిష్యూస్ అండ్ దట్ కనెక్ట్స్ బోన్స్ టు అదర్ బోన్స్. బోన్స్ నుంచి బోన్స్కి ఇవి కనెక్ట్ చేస్తాయి. సో లిగమెంట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్? రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ క్యారీ ఆక్సిజన్, ఆప్షన్ బి ఫైట్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి క్లాట్ బ్లడ్, ఆప్షన్ డి ప్రొడ్యూస్ హార్మోన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ ఏ క్యారీ ఆక్సిజన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ అంటే క్యారీ ఆక్సిజన్. ఇవేం చేస్తాయండి? ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ క్యారీ ఆక్సిజన్ ఫ్రమ్ ది లంగ్స్ టు బాడీ టిష్యూసెస్. ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి బాడీ టిష్యూస్కి ఇవి క్యారీ చేస్తాయి. ఎవరు చేస్తారు? రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, దేన్ని చేస్తాయంటే ఆక్సిజన్ని చేస్తాయి. తర్వాత ప్రశ్న, విచ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ హెల్ప్స్ విత్ బ్యాలెన్స్? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ హెల్ప్స్ విత్ బ్యాలెన్స్? చెవిలో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది మనకి బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ కాక్లియా, ఆప్షన్ బి ఆడిటరీ కెనాల్, ఆప్షన్ సి సెమీ సర్క్యులర్ కెనాల్స్ అండ్ ఆప్షన్ డి యూస్టోకియన్ ట్యూబ్. కరెక్ట్ ఆన్సర్ అనేది సెమీ సర్క్యులర్ కెనాల్స్. ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ అనేవి బ్యాలెన్సింగ్కి ఇయర్లో హెల్ప్ చేసేటువంటి ఒక పార్ట్. తర్వాత ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ మజిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హార్ట్? వాట్ టైప్ ఆఫ్ ది మజిల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద హార్ట్? ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ స్కెలటల్ మజిల్, ఆప్షన్ బి స్మూత్ మజిల్, ఆప్షన్ సి కార్డియాక్ మజిల్, ఆప్షన్ డి స్ట్రైటెడ్ మజిల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ అనేది మనకి హార్ట్లో ఉంటుంది. కార్డియాక్ మజిల్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ మజిల్. కార్డియాక్ మజిల్ అనేది ఒక ఇన్వాలంటరీ మజిల్ అండ్ దట్ మేక్స్ అప్ టు ద హార్ట్, దట్ మేక్స్ అప్ ద హార్ట్ అని కూడా ఇచ్చారు. తర్వాత ప్రశ్న, విచ్ బోన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది యాక్సియల్ స్కెలటన్? విచ్ బోన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది యాక్సియల్ స్కెలటన్? ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ స్కల్ అండ్ వెర్టబ్రే, ఆప్షన్ బి రిబ్స్ అండ్ పెల్విస్, ఆప్షన్ సి ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఆప్షన్ డి హ్యాండ్స్ అండ్ ఫీట్. ఆప్షన్ ఏ స్కల్ అండ్ వెర్టబ్రే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద యాక్సియల్ స్కెలటన్ ఇన్క్లూడ్స్ ద స్కల్, వెర్టబ్రే అండ్ రిబ్స్. ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయంట. ఓకే, క్వశ్చన్ కూడా మనకి ఎలా అడిగారు? విచ్ బోన్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది యాక్సియల్ స్కెలటన్? యాక్సియల్ స్కెలటన్లో ఉండేటువంటి పార్ట్ ఏంటి, బోన్స్ పార్ట్ ఏంటి అని అడిగారు. సో ఈ యాక్సియల్ స్కెలటన్లో ఉండేటివి ఏంటి? స్కల్ ఉంటుంది, వెర్టబ్రే ఉంటుంది అండ్ రిబ్స్ కూడా ఉంటాయి. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పెక్టోరల్ మజిల్స్? పెక్టోరల్ మజిల్స్ యొక్క రోల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దామా. మూవ్స్ ద ఆర్మ్ అండ్ ఆప్షన్ బి సపోర్ట్స్ ద స్పైన్, ఎయిడ్స్ ఇన్ బ్రీతింగ్ అండ్ స్టెబిలైజెస్ ద పెల్విస్. పెక్టోరల్ మజిల్స్ యొక్క రోల్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మూవ్స్ ద ఆర్మ్. ఓకే, మూవ్స్ ద ఆర్మ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద పెక్టోరియల్ మజిల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూవింగ్ ద ఆర్మ్స్. ఓకే, ఆర్మ్స్ అనేవి మూవ్ చేయడంలో ఈ పెక్టోరియల్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి లేదా ఉపయోగపడతాయి లేదా సహాయపడతాయి. తర్వాత ప్రశ్న, వాట్ ప్రొటెక్ట్స్ ద స్పైనల్ కార్డ్? స్పైనల్ కార్డ్ని ఏది రక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది? వెర్టబ్రా ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రిబ్స్ అండ్ ఆప్షన్ సి స్టెర్నమ్ అండ్ ఆప్షన్ డి పెల్విస్. కరెక్ట్ ఆప్షన్ కూడా ఆప్షన్ ఏ అవుతుంది. ద వెర్టబ్రా ఫ్రమ్ ఏ ప్రొటెక్ట్ కాలమ్ అరౌండ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, ఈ వెర్టబ్రాలు అనేవి ప్రొటెక్ట్ కాలమ్ అరౌండ్ ద స్పైనల్ కార్డ్. ఓకే, స్పైనల్ కార్డ్ చుట్టూ కూడా ఇవి ఉంటాయంట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ఆడిటరీ కెనాల్? ఆడిటరీ కెనాల్ యొక్క రోల్ ఏమిటి? ఆప్షన్ ఏ యాంప్లిఫైస్ సౌండ్, ట్రాన్స్మిట్ సౌండ్ వేవ్స్, ఆప్షన్ సి ప్రొటెక్ట్స్ ద ఇయర్ డ్రమ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? యాంప్లిఫై సౌండ్ అవుతుంది, ట్రాన్స్మిట్ సౌండ్ వేవ్ అవుతుంది, ప్రొటెక్ట్స్ ద ఇయర్ డ్రమ్ అవుతుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆడిటరీ కెనాల్కి సంబంధించి ఇవన్నీ కూడా రోల్సే. ద ఆడిటరీ కెనాల్ ట్రాన్స్మిట్ సౌండ్ వేవ్స్ టు ది ఇయర్ డ్రమ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఓకే, ప్రొటెక్ట్ చేస్తుందంట, అలాగే సౌండ్ వేవ్స్ని ఇయర్ డ్రమ్కి ట్రాన్స్మిట్ చేస్తుందంట. తర్వాత ప్రశ్న, వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలర్ విజన్? కలర్ విజన్కి ఐలో ఉండేటువంటి ఏ పార్ట్ అనేది రెస్పాన్సిబుల్ పార్ట్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ రాడ్స్, ఆప్షన్ బి కోన్స్, ఆప్షన్ సి కార్నియా అండ్ ఆప్షన్ డి
రెటీనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కోన్స్. తర్వాత ప్రశ్న, కోన్స్ ఆర్ ఫోటో రిసెప్టర్స్ ఇన్ ద రెటీనా రెస్పాన్సిబుల్ ఫర్ విజన్. ఓకే, విజన్కి ఇవి రెస్పాన్సిబుల్ అంటే ఉపయోగపడతాయి అనమాట. అంటే ఐలో ఉండేటువంటి ఏ పార్ట్ కలర్ విజన్కి రెస్పాన్సిబుల్ పార్ట్ అంటే ఆప్షన్ బి కోన్స్ అవుతుంది. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాం. విచ్ ఆర్గన్ ఈజ్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ టేస్ట్. టేస్ట్కి రెస్పాన్సిబుల్ పార్ట్ ఏమిటి అని అడిగారు. మీ అందరికీ కూడా తెలిసిందే, టంగు, నోసు, స్కిన్ను, ఐ. దేనిది అంటే ఏది దేనికి ఉపయోగపడుతుంది మనకి టేస్ట్ చూడడానికి? టంగా, న్యూసా, స్కిన్నా, ఐ. అంటే నోస్తో మనం స్మెల్ చూస్తాం, స్కిన్తో మనం ఏమైనా టేస్ట్ చేస్తామా చేయము, కంటితో ఏమైనా టేస్ట్ చేస్తామా చేయము. కాబట్టి టంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద టంగ్ కంటైన్స్ టేస్ట్ బడ్స్ దట్ డిటెక్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. కలర్స్ కాదు, ఫ్లేవర్స్. అంటే ఏంటి, మనకి టంగ్లో టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ని డిటెక్ట్ చేస్తాయి. అందుకోసమే మనం టేస్ట్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఓకే, కంటితో కానీ, ముక్కుతో కానీ, లేకపోతే ఇక్కడ స్కిన్తో కానీ మనం టేస్ట్ అనేది చేయలేం కదా. కేవలం టంగ్ని ఉపయోగించి, అంటే మన నాలుకని ఆధారంగా చేసుకునే మనం టేస్ట్ చూడగలుగుతాం. ఆ టంగ్లో ఏముంటాయి, టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి ఈ 30వ ప్రశ్నకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈరోజు కూడా మనం ఒక 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేసాం. మన ఎంసీక్యూస్ యొక్క డిస్కస్ చేయడంలో ప్రధానమైనటువంటి రోల్ ఏమిటి అంటే, మీ అందరికీ కూడా ప్రిపరేషన్కి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా మరికొన్ని వీడియోస్ కూడా ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా అప్లోడ్ చేయడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. మీ నుంచి మాకు చిన్న సపోర్ట్ కావాలి. అది ఏమిటి అంటే, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మన యాప్ని మీరు ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి, ఈ కోర్స్ తీసుకోండి. మేము 7,000కు పైగా టెస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే పెడుతున్నాము. అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మీకు ప్రతి ప్రశ్న కూడా మరో 4 ప్రశ్నలతో సమానం అవుతుంది. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఆప్షన్స్ని, ఆన్సర్స్ని మనం తెలుసుకొని ఎక్స్ప్లెనేషన్ కూడా చదివామంటే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జామ్ రోజు బాగా అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మరియు క్లాసెస్ కోసం చెప్పండి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.